గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ తన దూకుడు పెంచింది. ఏదైతే డివిజన్ బెంచ్కి సంబంధించి తీర్పు అనుకూలంగా రావడంతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ ఉన్నారు. ఇంకా ఏంటి, కొద్దిసేపు అయితే ఇంకో గంట సేపు తర్వాత నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇంకా మీరు కొట్లాడుతున్నారు, ఎట్లా సాధ్యమైంది అసలు? అన్న, న్యాయం అనేటటువంటిది ఖచ్చితంగా గెలుస్తుంది, ఒకరోజు కాకపోయినా ఒకరోజు. ఏపీలో 5 సంవత్సరాల తర్వాత ఇంకో 2 నెలల్లో దిగబోతున్నారు వాళ్ళు ఉద్యోగాలు. గ్రూప్ 1 వేరే ఉద్యోగాల గురించి చెప్పట్లేదు. ఏపీలో ఏం జరగబోతుందో అది జరగబోతుంది అనొచ్చు. ఏపీలలో జీరో అక్కడ రాసిర్రు, ఐలాండర్ రాసిర్రు, ఆడ జరిగినాయి ఈడ జరిగినాయి ఇవన్నీ అని చెప్తారు కదా. అలాంటి ఆధారాలు ఈడ లేవని ఇంతకన్నా ఎక్కువ ఆధారాలు ఏం కావాలి? మరి ఆయన 2 సార్లు హాల్ టికెట్స్ ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు చెప్పలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాటిని పెట్టలేదు. ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు పెట్టలేదు. 18 మందిని ఎట్ట వచ్చిర్రు, ఎక్కువ ఎట్ట రాశారు, 18 మంది వచ్చిర్రని వీళ్ళే చెప్పారు. ఆ రోజు డివిజనల్ బెంచ్లో కూడా, సింగిల్ బెంచ్లో కూడా గత 2.0 గ్రూప్ అన్నప్పుడు 18 మంది ఓఎంఆర్లు ఎక్కువ వస్తున్నాయి అయినాయి. ఈరోజు వీళ్ళు కూడా చెప్పేది ఒకటే, సెంటర్లో మేము తీసుకున్నటువంటిది బయోమెట్రిక్ ప్రామాణికం కాదు, ఓఎంఆర్లో మరి అలాంటప్పుడు బయోమెట్రిక్ ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు బయోమెట్రిక్ తీసుకున్నందుకు ఎక్కువ వచ్చినాయి, బయోమెట్రిక్ తీసుకున్నాక ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే మళ్ళీ ఓఎంఆర్లు స్కాన్ చేస్తే వచ్చినాయి. మరి ఎందుకు? కాబట్టి ఇది ఒక శాంక్టిటీ ఉంది. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వచ్చిర్రు, దానికి చెప్పాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చిర్రు. ఈడబ్ల్యూఎస్ అసలు మొన్న వెరిఫికేషన్ అప్పుడు తెచ్చిన కొత్త సర్టిఫికేట్లకు ఇచ్చిర్రు. ఇవి ఏది చెప్పలేదు. ఇవన్నీ ప్రామాణికంగా నిలిచాయి. ఈరోజు జెల్ పెన్ది అత్యంత ప్రామాణికంగా ఉంది. ఆ జెల్ పెన్ కేసును ఖచ్చితంగా మేము గెలుస్తాం. గెలిచినాక ఇలా మళ్ళీ నియామకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, కొద్దిమందే ఉన్నారు, దీంట్లో ఏం జరగలేదు, దీన్ని ఇట తీసుకోవాలి అట్ట తీసుకోవాలి, మాస్ కాపింగ్ జరగలే కదా, ఇలాంటి ముచ్చట్లు చెప్తే ఊపిరే ముచ్చటేం లేదు. డీవియేషన్స్ మరి ఆ రోజు 1:100 ఏమంటే డీవేట్ కావద్దన్నారు కదా. కాబట్టి ఈ డీవియేషన్స్ అన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషను, లంగా కమిషను ఎవరికి సద్దులు కడుతుంది, ఏ దొంగలకు మూటలు కడుతుంది, ఏ దొంగలకు ఉద్యోగాలు మూట కడుతందుకు, ఏ దొంగలకు ఇవ్వడానికి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నది తెలుగు వాళ్ళని దూరం చేసింది. ఈ 14 సంవత్సరాలు జరిగేటటువంటి దాంట్లో ఎందుకు తెలుగును ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టలేదు? తెలుగు వాళ్ళు ఈరోజు క్రీమ్ పోస్టులలో ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ ఎందుకు పట్టబయలు చేయలేదు? కాబట్టి ఈ దొంగ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన, ఈ కాంగ్రెస్ పైన మా పోరాటం ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తామన్నా. అంటే పోస్టులు అమ్ముకుంటున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని పోస్టులు అమ్ముకున్నారని చాలా ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుండ్రు. దానికి సంబంధించి ఏమైనా లావాదేవీలో వాళ్ళు వీళ్ళకి ఇచ్చినట్టు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చినట్టు ఏమన్నా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? దొంగోడు దోసుకొని పోయేటప్పుడు చెప్పొస్తాడన్నా? దొంగోడు చెప్పి దోసుకపోతాడా? ఇగో నీ బీరువాళి బంగారం తీసుకుపోతున్నా, నీ లాకర్లు తీసుకుపోతున్నా చెప్పి తీసుకొని పోతాడా? కోర్టుకు ఆధారాలు కావాలి. ఆధారాలు కావాలి, కరెక్ట్ ఆధారాలు కావాలి. మరి కోర్టును జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగవాలి. కోర్టు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ కనుక చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తా, రీఎవాల్యుయేషన్ చేపిస్తా, దొంగలు ఎవరు ఉన్నారో బయట పెడతా, మళ్ళీ దిద్దిస్తా. నేను తప్పుడుగా ఎవాల్యుయేషన్ చేయించినని ఒప్పుకోవాలి. ఎందుకంటే అలా 18 మంది ఎక్కువ వచ్చింది, ఎక్కడ ప్రకటించినప్పుడు మరి వాళ్ళు ఏం చేసినట్టు? ఎవరిని హాల్ టికెట్స్ ప్రకటించినప్పుడు ప్రిలిమ్స్ పెట్టలే, మెయిన్స్ పెట్టలేదు, మరి వీళ్ళు అమ్ముకున్నట్టు కాదా? మరి ఆ 18 మంది ఎవరో ఎందుకు ఎక్కువ వచ్చిర్రో అది ఎందుకు పెట్టట్లేరు? దీనికి ఏమన్నంటే పొంతనలేంది. ఈ 18 మంది ఎక్కువ వచ్చిన దానికి ఏం లేదండి, ఎక్కడ వీళ్ళు పెట్టలేదు. అవును, వాళ్ళు ఆ రోజు పేపర్ లీక్ చేసిర్రు, వాళ్ళు ఆ రోజు బయోమెట్రిక్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు పేపర్ లీక్ చేయలేదన్నావు, పేపర్లు బయటకు వచ్చినాయి, కొంగులో చిట్టీలు వచ్చినాయి, నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది, దాన్ని దాచుకున్నావు. దాని తర్వాత ఇలా బయోమెట్రిక్ పెట్టి 18 మందిని ఎక్కువ తీసుకొచ్చినావు. అంటే నువ్వు లంగతనం చేసినావు, దొంగతనం చేయను ఎట్ట చేయాలని నువ్వు ఒక స్కెచ్గా వేసుకున్నావు. ఏది ఆర్టీఏ ద్వారా ఇవ్వద్దని చెప్పి ఈరోజు ఏది ఆధారం లేదని మాట్లాడుతాం. ఇవాళ నీ రాహుల్ గాంధీకి ఓటు చోరీ అని చేస్తున్నాడో, ఇవాళ జాబ్ చోరీ, ఇవాళ ఎస్సీ ఎస్టీల జాబ్లో చోరీ జరిగినాయి 29 జీవో వల్ల. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడడానికి మేము అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీల జాబ్ చోరీ జరిగింది. ఇవాళ ఒక్కొక్క రిక్రూట్మెంట్లలో ఇవాళ ఎస్సీలు ఎంతమంది ఓపెన్కి పోతున్నారు, ఇవాళ ఎందుకు ఓపెన్కి పోలేదు, ఎందుకు వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యకాన్నే పరిమితమయ్యారు అనేది ఎస్సీ ఎస్టీలది మేము నిలదీసి అడుగుతున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎందుకు ఎంతమంది క్రీమ్ పోస్ట్లో పోలేదని కూడా నిలదీసి అడుగుతున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతాం. ప్రతిపక్షాలు కూడా మాకు కలిసి రావాలి. ఇప్పటి వరకు మాకు మద్దతుకున్న సోషల్ మీడియాకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అప్పుడప్పుడు వస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇక జరగబోయేటటువంటి వీళ్ళు ఏదైతే చేస్తుంటారో మొన్న ఇక్కడే ఇదే సమాజగూడ ప్రెస్ క్లబ్లో ర్యాంకర్లు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ పెడితే కొన్ని 100 మంది వచ్చిన పరిస్థితి. మీరు పెడితే కనీసం
నిరుద్యోగులు రావట్లేదు ఎందుకంటే అంటే ఫిక్స్ అయిపోయారా లేకపోతే ఏంటి మీరు చేసే ఉద్యోగం మీద నమ్మకం లేదా ఏంది అసలు? దీనికి రెండు కారణాలన్న. నమ్మకం లేదని కాదు, వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరని. గత ప్రభుత్వంలో 3 ఏళ్ళు అశోక్ నగర్లో ఉండి 2 ఏళ్ళు ఇళ్ళ ప్రభుత్వంలో ఉండి 5 ఏళ్ళు తినలేము తాగలేము అంటే ఏం కొనుక్కోలేము, కనీసం నీళ్ళు కూడా కొనుక్కోలేని పరిస్థితి మాది, మాకు ఏం లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చినా ఉండు ఏది లేదని వెళ్ళిపోయారు. అదొక కారణం. అసలైన కారణం ఇంకొకటి ఏంటంటే ఇలా ఉద్యోగానికి ఇచ్చినోనికే నువ్వు ఈడ ప్రెస్ మీట్ పెడుతుంటే ఎవడు రాకుండా సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తే, పంజగుట్టని ఫోన్ చేసి చెప్తే, ఆడ ఖైరతాబాద్ అని ఫోన్ చేసి చెప్తివి, అందరికి ఫోన్ చేసి సెక్యూరిటీని ఇస్తుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందు రోజు చెప్పే వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసినాక ఎవడు రాడు? పూలపానం మీద ఎవడు పడిని బొరలమన్నా బొరలుతాడు, నల్లేరు మీద ఎవడు నడవన్నా నడుస్తాడు, రేగంప మీద నడవమంటే నడుస్తాడా? మాకు నిర్బంధాలు అన్నీ ఉన్నాయి కాబట్టి రావట్లేరు. ఇవాళ జనం రావట్లేరంటే అన్యాయం న్యాయం అవుతుందా చెప్పండి? ఆయన ఎవడు రాలేదు కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డి ఒక్కడు రాగానే మరి ఎప్పుడో వచ్చిన వెనకకు వచ్చిన రేవంత్ రెడ్డికి, అసలు తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డికి ఇవాళ మీరు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు కదా, మరి ఆయనకి ఇచ్చారు కదా పోరాడతాడని. ఇలా పోరాడింది కాబట్టి అయిండు. ఇవాళ మేము పోరాడతాం కాబట్టి మా న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. డివిజన్ బెంచ్ కూడా ఆల్రెడీ కోర్టుకు సంబంధించిన స్టే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా నియామక పత్రాలు ఇస్తుంది అంటే ఇంక ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను? ఆల్రెడీ డివిజన్ బెంచ్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద స్టే విధించింది. ఇంకో నెక్స్ట్ మంత్ 15 తర్వాత హీరింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు నియామక పత్రాలు ఇంత హడావుడిగా వేయడానికి ఎట్లా వస్తున్నారు? మేము కోర్టును అడుగుతున్నాం. ఒక 100 గంటలు జరిగినటువంటి విచారణ మీద ఈ న్యాయస్థానము ఇందులో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక కొన్ని రోజులు ఆపరి మీరు ఏదైతే 14 సంవత్సరాలని మా దగ్గర ఎమోషన్ని ప్లే చేస్తున్నారో దాన్ని ఒక్కసారి మీరు ఆగి ఆలోచించరని ప్రభుత్వానికి చెప్పేది. ఒక 15 రోజులు కదా విచారణ జరిగిపోయినాక అయిపోతుంది. ఇంకా పోరగాళ్ళు ఎంత అడ్వకేట్లను తెచ్చుకుంటారు, వీళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు వస్తారు అందరు వస్తారని కోర్టు కూడా చెప్పాల్సినటువంటి నైతికత అన్నీ ఉండాల్సిందే. కానీ ఈరోజు మళ్ళీ అదే న్యాయస్థానం మీరు ఉద్యోగాలు ఇచ్చుకోరు 15 తర్వాత విచారణ జరపడం అనేది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఒక సీజే గారి బెంచ్ ఈ విధంగా చెప్పడం, అసలు డిస్మిస్ చేసినా అయిపోతుండే. ఈరోజు మీరు చెప్పిర్రు మరి హాల్ టికెట్స్ ఇచ్చిర్రా? మెయిన్స్ హాల్ టికెట్ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ కూడా ఇవ్వలే కదా, ఎక్కడ ఎవరి పేర్లు కూడా ప్రకటించలే కదా. ఈ కాంగ్రెస్ దొంగతనంగా ఇచ్చింది కదా. దొంగతనం దొంగోడు వచ్చి ఎత్తుకొని పోయేటప్పుడు అన్న చెప్పులు ఇస్తాడు, ఈయన ఎంట్రుకలు వదిలిపెడతాడు, ఆయన కత్తి వదిలిపెడతాడు, వదిలిపెట్టినట్టు ఈడ మెయిన్స్ దాన్ని కూడా రాయలేకపోయారు, వీళ్ళు స్పెల్లింగ్ రాయలేకపోయారు. ఇలాంటి దొంగలు, అందుకనే టీజీపీఎస్సీ ఒక దొంగల మూట అని చెప్తున్నాం మేము. ఏ నిర్వహణలో మంచి చేసిర్రు చెప్పండి? ప్రిలిమ్స్లో మంచిగా చేసిర్రా, మెయిన్స్లో మంచిగా చేసిర్రా, పేపర్ ఎవాల్యుయేషన్లో చేసిర్రా, ఇచ్చేటటువంటి కౌంటర్ అఫిడవిట్లో చేసిర్రా, రిజైండర్లో చేసిర్రా? ఇవాళ ఫైనల్గా ఇచ్చిన రిజల్ట్లో వీళ్ళు ఒక నిబద్ధత ఉందా, నిజాయితీ ఉందా? ఈ దొంగల మూట కాదా అని అడుగుతున్నాం. ఓకే, మీరు చెప్పండి బ్రదర్. చెప్పండి, కొద్దిసేపటి తర్వాత నియామక పత్రాలు కూడా తీసుకుంటున్నారు. ఎట్లా ఉండబోతుంది మీ ఫైట్? ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ఏం చేస్తారు? 100% కాంగ్రెస్ పార్టీ ఈ పోస్టులను అమ్ముకున్నది. ఎందుకంటే హైకోర్టులో స్టే ఉన్నా కూడా అర్ధరాత్రి రిజల్ట్ ఇచ్చి ఇలా బాదరగా అపాయింట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలేంటి? ఒకవైపు హైకోర్టులో కేసులు పడుతున్నా కూడా ఇంత ఫాస్ట్గా చేయడానికి గల కారణాలేంటి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఇక్కడ పోస్టులు అమ్ముకొని ఇలా పోస్ట్ ఎవరికైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎంచుకొని ఇలా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఇంత 14 సంవత్సరాలు ఆగిన నిరుద్యోగులు టీజీపీఎస్సీ ఇలా ఒక 15 రోజులు ఎందుకు ఆగలేకపోయింది? ఆల్రెడీ స్టే ఉంది కదా దాని మీద. అంటే వీళ్ళు కావాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకొని ఇలా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. 563 పోస్టులలో ఎన్ని పోస్టులు అమ్ముకున్నారు? దానికి సంబంధించిన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ప్రతిసారి మొన్నటిదాకా 3 కోట్లకు పోస్ట్ అన్నారు. మన చాలామంది ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మేము ఎవరికి డబ్బులు లేదు, దీని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పేసి. సో దానికి సంబంధించిన పర్టికులర్ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని పోస్టులకు సంబంధించి? ఇప్పుడు ఆధారాలు ఎలా ఉంటాయన్న? ఇప్పుడు యూపీఎస్సీ ఒకటే హాల్ టికెట్ ఇస్తుంది, ఇది టీజీపీఎస్సీ 2 హాల్ టికెట్లు ఇచ్చింది. ఎగ్జామ్ రాసింది ఎవడో తెలియదు, మాకు ఎంపికైంది ఎవడో తెలియదు. అసలు ఎట్లా ట్రాక్ చేయాలి చెప్పండి? కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తం చేసే ప్రయత్నం ఎవరు చేయాలి? టీజీపీఎస్సీ చేయాలి. కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టని టీజీపీఎస్సీ బుర్రా వెంకటేశం గారు కనీసం మా ఏదైతే అనుమానాలు ఉన్నాయో దాన్ని కూడా పరిష్కారం చేయలేకపోయిండు. మరి ఆ 18 మంది ఎక్కడి నుంచి వచ్చారు? దాని గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎంతసేపు ఎవరైతే మాట్లాడుతున్నారో బయట వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ 18 మంది మీద స్పష్టత ఎందుకు లేదు? ఎవరైతే రెండు హాల్ టికెట్లు వేరువేరుగా ఇవ్వడం మీకు నొప్పి ఏమని చాలామంది అడుగుతున్నారు. ప్రిలిమ్స్ రాసిన ఎవడో అర్థం కావట్లేదు, వాడు మెయిన్స్ రాసిన ఎవడో అర్థం కావట్లేదు. ఒక్కసారి
సెంటర్ నుంచి ఎక్కువ మంది వచ్చిర్రు గల దాన్ని కూడా అడుగుతున్నారు. ఒక సెంటర్ నుంచి ఎక్కువ మంది రాలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళను ఒక సెంటర్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్ వరుస నెంబర్లు ఎవరికి వస్తాయా? 76, 77, 78, 79 అని చెప్పి వరుస హాల్ టికెట్ నెంబర్లు వస్తాయా? ఇది నా ఆబ్జెక్ట్ అయిపా ఒకటే సేమ్ మార్క్స్ రావడానికి. ఇది కావాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ముందే పేపర్ లీక్ చేసుకుని పెట్టుకున్న కార్యక్రమం తతాంగం. ఇది ఒకటే చెప్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో బల్మూరి వెంకట గారేసిన సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది. ఆ పేపర్లు ఎవరు కొన్నారు? ఆ ప్రవీణ్ ఆ రేణుక లాంటి వాళ్ళు పేపర్లు ఎవరికి అమ్మారు? ఆ దొంగలు ఎక్కడ పోయారు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సిట్ ఎంక్వైరీ చేస్తా, సిబిఐ ఎంక్వైరీ చేసిన రేవంత్ రెడ్డి గారు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కనీసం ఇవాళ టీజీపీఎస్సీ బోర్డులో కనీసం సగం మంది కూడా లేరు, ఎవరైతే ఉన్నారో బోర్డు మెంబర్స్ కూడా లేరు. కావాలని ఇవాళ అదే మేము ఫైట్ చేస్తేనే, మేము మాట్లాడుతుంటేనే ఎవరైతే బయట కొట్లాడుతున్నారో వాళ్ళకి భయపడి మాత్రమే ఇవాళ టీజీపీఎస్సీ వాళ్ళ నియామకం చేసింది, కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఏ మాత్రం లేదు. మరి మీరు ఎవరైతే అనుమానాలు చెప్తున్నారో, ఎవరైతే 3 కోట్లు అన్నారో, ఎవరైతే 4 కోట్లు అన్నారో వాళ్ళ మీద ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటే అంటే నిజమే ఈ అన్నీ జరిగినాయని చెప్పేసి మాకు ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎట్లా ఉంది నిరుద్యోగుల మూడు ఎట్లా ఉంది? అశోక్ నగర్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఏమనుకుంటున్నారు నిరుద్యోగులకు సంబంధించి? ఒక దిక్కు కోర్టులు కూడా మీకు భిన్నంగా వస్తున్నాయి తీర్పులు, మరోవైపు ప్రభుత్వం ఏమో చాలా దూకుడుగా నియామక పత్రాలు కూడా ఇస్తుంది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్ 2 సంబంధించి రిజల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది కదా. వీళ్ళ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లు అయితే కావు కదా. 2022లో స్టార్ట్ అయిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో అన్నారు. అది గోడ క్యాలెండర్ కాస్త జాబ్ క్యాలెండర్ కాస్త గోడ క్యాలెండర్ అయిపోయింది, అది కింద పడ్డది. అది లేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఏదో 11,000 ఉద్యోగాలు ఇచ్చి తూతూ మంత్రంగా పాడేసి ఇవాళ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళ నోటిఫికేషన్లే ఇలా ఫిలప్ చేసుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలలో కూడా ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఇలా ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. నిజంగా రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ అలాంటి నాయకులతో అసలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకూడదు. అయినా కూడా రేవంత్ రెడ్డి ఏదో హీరో అనుకొని ఏదో పెద్ద నేనే ఇస్తున్నా ఈ ఉద్యోగాలు, ఇక ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఉద్యోగాలు నేనే ఇస్తున్నా చేసి ఒక భ్రమను కల్పిస్తున్నారు. ఇలా మమ్మల్ని నిరుద్యోగులు మోసం చేస్తున్నారు, మా తల్లిదండ్రులు మోసం చేస్తారు. ఊళ్ళలో పోతుండేమో 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీకెందుకు రాలంటారు. అరే అది మా ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ కాదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసినాం కదా, మేము తిరిగినాం కదా కాంగ్రెస్ పార్టీ కోసం, అందుకే మాకు ఉద్యోగాలు లేకపోయినాయి. ఈ గవర్నమెంట్ ఏదో వచ్చిన తర్వాత మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఆ ఉద్యోగాల ప్రస్తావన ఇప్పుడు దాకా లేదు. ఎంతో 11,000 ఉద్యోగాలు వేసి మేము 2 లక్షలు ఇచ్చినాం, 3 లక్షలు ఇచ్చినాం. ఒక ఆయన 70 అంటాడు, ఒక ఆయన 80 అంటాడు, ఒక 1,00,000 అంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, నిరుద్యోగులతో చర్చలు జరపాలి. ఇలా టీజీపీఎస్ మీద మీరు కనీసం ఒక చర్య కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఒకసారి బయోమెట్రిక్ తప్పంటారు, ఒకసారి పేపర్ లీక్ చేస్తారు, ఒకసారి మీ ఇష్టం వచ్చి మాట్లాడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఏమనట్లేదు. ఎందుకంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? టీజీపీఎస్ ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అంటే మీకేమైనా భాగస్వామ్యం ఉందా? మాకు అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే మీరు పోయినసారి గట్టిగా మాట్లాడినప్పుడు, గత ప్రభుత్వం గట్టిగా మాట్లాడినప్పుడు, ఈ ప్రభుత్వం మీరు వచ్చిన కానీ ఎందుకు మాట్లాడతారు? ఈ టీజీపీఎస్ తప్పులే చేస్తుంది. ఇలా ఉద్యోగం వచ్చినోడికి బాగా పెడుతుంది, ఉద్యోగం రానోడికి బాగా పెడుతుంది. ఈ జీవోలు కొన్ని జీవోలు అయితే జియో 46 కానీ 29 కానీ 108 కానీ ఇవన్నీ జీవోలు ఉన్నాయో ఇవన్నీ కూడా నిరుద్యోగుల పాలిట శాపంగా మారిపోయినాయి. ఈ జీవోల గురించి ఎందుకు మాట్లాడతలేరు? దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట్లాడుతున్నాం, మిమ్మల్ని మేము నమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, కానీ మీరే మమ్మల్ని మోసం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంకోటి చూస్తూ ఉంటే ఇలా డీజీపీ నియామపత్రాలు ఇస్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా డీజీపీ నియామపత్రాలు ఇవ్వలేదు. ఒకసారి మాకు ఇవ్వండి ఆ నియామపత్రాలు. ఏదో ఎందుకంటే ఇలా కొట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాకు నియామక పత్రాలు ఇవ్వండి, ఇలా డీజీపీకి ఇస్తారు. అసలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మీరు దయచేసి ఆలోచించండి, నిరుద్యోగులు చర్చలు పెట్టండి, మా సమస్యలు తీసుకోండి, అప్పుడు కానీ మేము శాంతింపజేయం. ఖచ్చితంగా ఏదైతే పోస్టులు అమ్ముకున్నారన్న దానికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడమే అతిపెద్ద సాక్ష్యమని. ఎందుకంటే ఇంత హడావుడిగా ఇవ్వడం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అంటే టీజీపీఎస్సీకి సంబంధించి ఇన్ని తప్పులు చేస్తుంటే గత ప్రభుత్వం మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? రేవంత్ రెడ్డి నమ్ముకునే మేము రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇట్లా చేయడం అయితే చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇప్పటికైనా నిరుద్యోగులతో ఒక చర్చలకు పిలిచి మాకు సంబంధించిన క్లారిఫికేషన్స్ అన్నీ ఇస్తూ మాకున్న సమస్యలన్నీ రేవంత్ రెడ్డి తీర్చాలని చెప్పేసి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా త్వరలోనే మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.